హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం స్పిన్నింగ్ టాప్ గురించి తెలుసుకుందాము. ఎప్పుడైతే ట్రెండ్ అనేది బులిష్ ట్రెండ్లో ఉందో మార్కెట్ అనేది ఇక్కడ నుండి ఇక్కడ బులిష్ ట్రెండ్లో ఉంది. ఎప్పుడైతే గ్యాప్ అప్ అయ్యి తర్వాత ఏదో ఒక బెరిష్ క్యాండిల్ ఫార్మేషన్ అయినప్పుడు ఇట్ ఈస్ బిగ్ బెరిష్ క్యాండిల్, ఇట్ ఈస్ ఇండికేషన్ ఆఫ్ ద బెరిష్ ట్రెండ్ స్టార్ట్ అవుతుందని ఇండికేషన్ ఇస్తుంది. చూసాడు, బిగ్ గ్యాప్ అప్ అయింది, బట్ ఇట్ ఈస్ ఇండికేషన్ ఇక్కడ నుండి ఇక్కడ ఫాల్ అయింది. తర్వాత ఫార్మేషన్ అయింది. ఫార్మేషన్ తర్వాత ఒక న్యూట్రల్ క్యాండిల్ ఫార్మేషన్ అయిందా, ఒక బేరిష్ క్యాండిల్ ఓపెనింగ్ మర్పోజ్ బేరిష్ క్యాండిల్ ఇది. ఆ బేరిష్ క్యాండిల్ దగ్గర ఒక న్యూట్రల్ క్యాండిల్ ఫార్మేషన్ అయింది. అంటే ఇది ఇండికేషన్ ఇస్తుంది, ఇది బేరిష్ ట్రెండ్, ఇక్కడ న్యూట్రల్ క్యాండిల్. సో ఇట్ ఈస్ ఏ డౌన్ఫాల్ అయ్యే అవకాశాలు ఉంది అని ఇండికేషన్ ఇస్తుంది. సో మనం దీని దగ్గర ఎంట్రీ అయితే ఏదైతే ఇది న్యూట్రల్ క్యాండిల్ ఉందో దాని కింద ఎంట్రీ అయితే మనకి ఒక బిగ్ మూమెంట్ డౌన్స్ ఫాల్ అవుతుంది. అదేవిధంగా ఇది ఒక పర్ఫెక్ట్ బేరిష్ స్పిన్నింగ్ టాప్. అంటే ఇది ట్రెండ్ ఇక్కడ నుండి అయిపోయింది. ఇది నెక్స్ట్ డే అనేది ఇండికేషన్ ఏమైనా ఇస్తుంది, బేరిష్ ట్రెండ్ స్టార్ట్ అవ్వచ్చు అనే ఇండికేషన్ ఇస్తుంది ఇది క్యాండిల్. సో నెక్స్ట్ డే అనేది కూడా చూసారు, గ్యాప్ డౌన్ అయింది. గ్యాప్ డౌన్ అయ్యి బిగ్ బేరిష్ క్యాండిల్ ఫార్మేషన్ అయింది. దేవత ఫార్మేషన్, ఇది ఫార్మేషన్ అయింది. తర్వాత ఇది ఎక్కడైతే రిజెక్ట్, ఏ క్యాండిల్ అయితే ఎక్కడైతే 50% ఎబో అయిందో అక్కడే మరొక స్పిన్నింగ్ టాప్స్ ఫార్మేషన్, న్యూట్రల్ క్యాండిల్ అండ్ ఇది ఒక క్యాండిల్ ఫార్మేషన్, స్పిన్నింగ్ టాప్ లైక్ దిస్ వన్. సో ఇక్కడ కూడా చూసారా, ఇక్కడ కూడా ఎక్కడైతే ఫార్మేషన్ అయిందో అక్కడే ఫార్మేషన్ ఇక్కడ అయింది. ఎబో ఆఫ్ అనమాట, ఎబో ఆఫ్ ఫార్మేషన్ అయింది స్పిన్నింగ్ టాప్. ఇక్కడ స్పిన్నింగ్ టాప్ న్యూట్రల్ క్యాండిల్, అదేవిధంగా ఇక్కడ న్యూట్రల్ క్యాండిల్. దీని కింద మనం ఏదైతే స్పిన్నింగ్ టాప్ ఉందో దీనికి రివర్స్లో ట్రేడ్ చేస్తే చూసారా, ఇక్కడ దీనికి రివర్స్లో ట్రేడ్ చేయాలి మనం. దీన్ని లోయర్ క్రాస్ అయినప్పుడు మనం ఎంట్రీ తీసుకుంటే బిగ్ బేరిష్ మూమెంట్ వచ్చింది. అంటే ఈ బిగ్ బేరిష్ మూమెంట్ ఏమని ఇండికేషన్ చేస్తుంది, ఈ ట్రెండ్ మొత్తం అయిపోయింది, ఈ ట్రెండ్ మొత్తం కంప్లీట్ అయింది, ఇంకా బులిష్ ట్రెండ్ స్టార్ట్ అవ్వచ్చు. అంటే బయ్యర్స్ అనేవాళ్ళు యాక్టివ్ అవుతారు అంట, సెల్లర్స్ అనేవాళ్ళు బిగ్ క్యాన్లో ఫార్మేషన్లోనే ప్రాఫిట్ బుక్ చేస్తారు కాబట్టి దే కెన్ ఎగ్జిట్. సో బేరిష్ ట్రెండ్ అనేది ఎండ్ అయింది, బులిష్ ట్రెండ్ అనేది స్టార్ట్ అవుతుంది అనేది ఇండికేషన్ ఇస్తుంది. ఆ ఇండికేషన్ కోసమే ఇక్కడ ఉంది చూసారా, ఇక్కడే ఇది ఒకటి అవుట్ సైడ్ ఒకటి ఇటు సైడ్, ఇది ఏమో లోయర్ సైడ్ స్పిన్నింగ్, ఇది అప్ సైడ్ స్పిన్నింగ్ అన్నమాట. అంటే ఫస్ట్ లోయర్ వస్తుంది, తర్వాత అప్ సైడ్ మూవ్మెంట్ అవుతుంది అనేది ఇండికేషన్ ఇస్తుంది ఈ స్పిన్నింగ్ టాప్స్. స్పిన్నింగ్ టాప్స్ అంటే నథింగ్ బట్ బొంగరాలు అనమాట. బొంగరాల్లో రౌండ్ తిరుగుతూ ఉంటాయి, అది గేమ్ చేంజర్ అనమాట స్పిన్నింగ్ టాప్ అన్నది. అదే తర్వాత ఏంటంటే ఈ బిగ్ బెరిష్ క్యాండిల్ తర్వాత మనం ఒక డబ్ల్యూ షేప్ ప్యాటర్న్ కోసం ఎదురు చూస్తూ ఉంటే బెటర్ అనమాట. డబ్ల్యూ షేప్ ప్యాటర్న్ ఇది ఫస్ట్ ఫార్మేషన్లో లోయర్ పార్ట్. ఈ ప్యాటర్న్ దగ్గర మాత్రమే మనకి స్పిన్నింగ్ పైకి అప్ సైడ్ మూవ్ అవుతుంది అనేది ఇండికేషన్ ఇస్తుంది. ఈ రెండు క్యాండిల్స్ అనేది అప్ సైడ్ మూవ్ అవుతాయి అనే ఈ స్పిన్నింగ్ టాప్స్లో ఇండికేషన్ ఇస్తాయి. ఇక్కడికి వచ్చినప్పుడు మన ప్రైజ్ని ఎంట్రీ అవ్వటమే. ఈ ఏదైతే గ్రీన్ స్పిన్నింగ్ టాప్ ఉందో దాన్ని అప్ సైడ్లో మనం ఎంట్రీ అవ్వాలి. అప్ సైడ్ వచ్చినప్పుడు ఈ లోయర్ ఫార్మేషన్, ఇది ఒక డబ్ల్యూ షేప్ ప్యాటర్న్. ఏదైతే దీనికి వచ్చిందో, ఇక్కడికి వచ్చిందో దాని దగ్గర మనం ఎంట్రీ అవ్వాలి. ఇక్కడ ఎంట్రీ అవ్వాలి. ఎంట్రీ అయినట్లయితే ఇక్కడ ఈ పాయింట్లో ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ఎంట్రీ అవ్వాలి. దీని కింద స్టాప్ లాస్ పెట్టిన తర్వాత మన టార్గెట్ ఫస్ట్ ఏదైతే బిగ్ బేరిష్ క్యాండిల్ ఫార్మేషన్ ఉందో ఇది ఫస్ట్ టార్గెట్. నెక్స్ట్ టార్గెట్ వేస్తుంది సెకండ్ ఇది. నెక్స్ట్ టార్గెట్ అనేది ఇక్కడ ఏదైతే ఇక్కడ యాక్చువల్గా, కానీ మనం ఏదైతే స్పిన్నింగ్ టాప్ ఫార్మేషన్ అక్కడ వరకు మనం బులిష్ సైడ్ ఉంటాం అన్నమాట. మార్కెట్ కంపల్సరీగా వస్తుంది, అక్కడికి రావాలి, వస్తుంది. పర్ఫెక్ట్.
చూసారా, ఫస్ట్ టార్గెట్కి వచ్చింది మార్కెట్ ఫార్మేషన్ డబ్ల్యూ షేప్ తర్వాత స్పిన్నింగ్ స్పిన్నింగ్ టాప్స్ ఫార్మేషన్ అయినాయి. ఇక్కడ ఒకటి లోయర్ ఫస్ట్ స్పిన్నింగ్ టాప్ డబ్ల్యూ షేప్ ఫార్మేషన్లో ఫస్ట్ డబ్ల్యూ లెటర్లో ఫస్ట్ ఇది అనమాట. అది సెకండ్ది ఇది ఎక్కడ అయితే ఇప్పుడైతే ఫస్ట్ స్పిన్నింగ్ టాప్ హైయర్లో మనం ఎంట్రీ అవ్వాలన్నమాట. హైయర్ ఓపెనింగ్ ప్రైస్ దగ్గర క్లోజింగ్ ప్రైస్ దగ్గర ఎంట్రీ అవ్వాలి బుల్స్ సైడ్లో. అదే సెల్ సైడ్లో అయితే క్లోజింగ్ ఓపెనింగ్ దగ్గర మనం ఎంట్రీ అవ్వాలి బేర్ సైడ్ అయితే. సో ఇది ఫస్ట్ టార్గెట్ ఇది చేయిందా, ఫస్ట్ టార్గెట్కి వచ్చింది. ఎంత బేరిష్ క్యాండిల్ వచ్చిందంటే కంపల్సరీ మార్కెట్ పైకి వస్తుంది అని మనం గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా డబ్ల్యూ ట్రెండ్ ఫార్మేషన్ అవుతుంది. ఫస్ట్ అవ్వండి, సెకండ్ వచ్చిందంటే మనం ఎంట్రీ అవ్వాలి. ఇది 5 minutes అనాలిసిస్. సో నెక్స్ట్ వచ్చిందా ఫస్ట్ టార్గెట్, సెకండ్ టార్గెట్, నెక్స్ట్ థర్డ్ టార్గెట్. ఇది స్పిన్ చేసింది. లాస్ట్ టార్గెట్ అప్ టు లెవెల్ ఇక్కడ వరకు మనం ఉండొచ్చు. మార్కెట్ స్పిన్నింగ్ టాప్ ఇక్కడ వరకు మనకు రావాలి. మార్కెట్ అనేది ఇక్కడ వరకు రావాలి. చూద్దాం, ఈ క్యాండిల్ అనేది రావాలి. ఒక రీట్రేస్మెంట్ తీసుకుని ఇప్పుడు ఇది ఫుల్ బ్యాక్ అవ్వాలి. ఒక స్పిన్నింగ్ టాప్ టచ్ చేసి రావాలి. ఇది ఇక్కడ ఆల్రెడీ ఒక బిగ్ క్యాండిల్ ఫార్మేషన్ అయింది. ఇది న్యూట్రల్ క్యాండిల్స్. ఒక స్పిన్నింగ్ టాప్ ఇంపాక్ట్ అనేది ఎందుకని ఫార్మేషన్ అవుతుంది, స్పిన్నింగ్ టాప్ అనేది ఎందుకు ఫార్మేషన్ అవుతుందంటే, ఒక బిగ్ బేరిష్ క్యాండిల్ అంటే బయ్యర్స్ అనేవాళ్ళు కంప్లీట్గా ఈ బిగ్ బేరిష్ క్యాండిల్ దీంట్లోనే అయిపోయి ప్రాఫిట్ అని బుక్ చేస్తారు. తర్వాత కొంతమంది ఎంట్రీ ఎవరు ఉంటారో వాళ్ళు ఈ ఎంట్రీ ఇక్కడ స్టాప్ లాస్ పెట్టిన వాళ్ళు ఇక్కడ టిగ్గర్ అవుతుంది అన్నమాట. అందుకని ఇది పైకి వచ్చింది. తర్వాత ఏదవుతుందో అది మళ్ళీ సెల్లర్స్ ట్రై చేసటం, తర్వాత బయర్స్ యాక్టివేషన్ అయ్యి మూమెంట్ అనేది ఫార్మేషన్ ఒక డబ్ల్యూ షేప్ ప్యాటర్న్ ఫార్మేషన్ అయింది. డబ్ల్యూ షేప్ ఫార్మేషన్లో 2 స్పిన్నింగ్ టాప్స్ అనేది కంపల్సరీగా ఏర్పడితే అది ఒక బిగ్ మూమెంట్కి మనకి ఇండికేషన్ అన్నమాట. ఒక బిగ్ బేరిష్ క్యాండిల్ తర్వాత ఒక డబ్ల్యూ షేప్ ప్యాటర్న్ ఫార్మేషన్ అవితేనే అదే పర్ఫెక్ట్గా. యాక్చువల్లీ ఇక్కడ ఇది బిగ్ బేరిష్ క్యాండిల్ ఒకటి ఏర్పడింది, కానీ ఇక్కడ డబ్ల్యూ షేప్ ప్యాటర్న్ ఇది స్పిన్నింగ్ టాప్. యాక్చువల్లీ ఇక్కడే వేరేది స్పిన్నింగ్ టాప్ ఫార్మేషన్ అయినట్లే అది డబ్ల్యూ షేప్ అయ్యేది, అయితే పైకి వెళ్ళేది. కానీ ఇది బిగ్ బేరిష్ క్యాండిల్తో అయింది. 2 లోయర్స్ ఫార్మేషన్ అయిన తర్వాత మనం స్పిన్నింగ్ టాప్ సైడ్ ఉండాలి. ఒకటి లోయర్లో అనదర్ లోయర్లో వస్తుందని మనం ఎక్స్పెక్ట్ చేయాలి. ఇక్కడ 2 లోయర్లో ఫార్మేషన్, ఒక లోయర్లో సెకండ్ లోయర్లో ఫార్మేషన్ అయింది. డబ్ల్యూ షేప్ ప్యాటర్న్ అనేది సెకండ్ లోయర్లో ఫార్మేషన్ అయినప్పుడే మాత్రమే మనం చూడాలి. ఒక సెకండ్ రీట్రేస్మెంట్ థర్డ్కి వచ్చింది. సో మనం ఇక్కడ ఎంట్రీ అయితే ఇది ప్రాఫిట్ అనమాట. ఎంతో వస్తుంది ప్రాఫిట్. దీనికోసం మనం వెయిట్ చేయాలి. చూసారా, బిగ్ మూమెంట్ ఇన్ డబ్ల్యూ షేప్ ప్యాటర్న్ అండ్ దిస్ ఇండికేషన్ ఎక్కడది బెరిష్ ట్రెండ్ ఫార్మేషన్ అయిందో అక్కడే చూసారా, బిగ్ బులిష్ క్యాండిల్తో టార్గెట్ హిట్ అయింది. సెకండ్ టార్గెట్, థర్డ్ టార్గెట్, థర్డ్ టార్గెట్ ఇది కూడా రీచ్ అవ్వాలి. యాక్చువల్గా అయింది టార్గెట్. నెక్స్ట్ టార్గెట్ థర్డ్ టార్గెట్ కూడా రీచ్ అయ్యింది. 2 లెవెల్ రీట్రేస్మెంట్ జరిగిన తర్వాత రీచ్ అవ్వాలి. రీచ్ అయిన తర్వాత ఏదైనా విషయం ఇక్కడ ఒక ఎం షేప్ ఫార్మేషన్ ఫెయిల్ అయింది. అంటే ఇక్కడ ఎం షేప్ ఫార్మేషన్ ఫెయిల్ అయింది కాబట్టి కంపల్సరీ మార్కెట్ పైకి వచ్చింది. ఇక్కడ డబ్ల్యూ షేప్ ప్యాటర్న్ ఇక్కడ అవ్వాలా, అందుకని పైకి వచ్చింది. ఇక్కడ ఎం షేప్ ఫార్మేషన్ అవ్వాలా, అందుకని మార్కెట్ పైకి వెళ్ళాలి మస్ట్ అండ్ షుడ్గా. 50% రీట్రేస్మెంట్ అన్నా కూడా ఇది తీసుకుని రీట్రేస్మెంట్ మార్కెట్ అయ్యేది, రీచ్ అయ్యేది ఈ రోజు కాకపోయినా రేపైనా.
మార్కెట్ రీచ్ అవ్వాలి లెక్క. ఏమో ఒక క్యాండిల్ ఫార్మేషన్ అయిపోయింది, మొత్తం రీచ్ అయితే గోల్. Price is moving, crossing the previous high, first second target. ఒకసారి చూద్దాం దగ్గరికి. ఈ 5 minutes క్యాండిల్స్ చూడండి, స్పిన్నింగ్ టాప్స్. ఇది లో ఏరియా స్పిన్నింగ్ టాప్, ఇది అప్ సైడ్ ఫస్ట్ లో ఏరియా సైడ్ వస్తుందండి. నెక్స్ట్ వచ్చే మూమెంట్ అనేది లోయర్ సైడ్ వస్తుంది, ఇది అప్ సైడ్ మూమెంట్ అవుతుందని. ఫస్ట్లో సెకండ్ హై స్పిన్నింగ్ టాప్. ఈ స్పిన్నింగ్ టాప్ ఫస్ట్ స్పిన్నింగ్ టాప్ ఫార్మేషన్ అయిందో దానికి క్లోజింగ్ ఐ రేంజ్లో, గ్రీన్ క్యాండిల్ ఐ రేంజ్లో ఉన్నప్పుడు మనం ఎంట్రీ తీసుకోవాలి. క్రాస్ అయ్యేటప్పుడు ఇది కిందకు వచ్చింది, ఇది క్లోజ్ అయింది. ఇక్కడ స్పిన్నింగ్ టాప్, ఇది కూడా స్పిన్నింగ్ టాప్ చూసుకోవాలి. ఈ స్పిన్నింగ్ టాప్ని కూడా చూసుకోవాలి. స్పిన్నింగ్ టాప్ తర్వాత నెక్స్ట్ ఇది అనమాట. దీని ఎంట్రీ దగ్గర తీసుకోవాలి. ఇది క్లోజ్ అయిపోవాలి, స్పిన్నింగ్ టాప్ అనేది క్లోజ్ అవ్వాలి. దీని ఎంట్రీ ఇది ఉందో ఈ లెవెల్ క్రాస్ చేసేటప్పుడు మనం ఎంట్రీ తీసుకోవాలి. దీనికన్నా స్టాప్ లాస్ పెట్టుకోవచ్చు, లేకపోతే దీనికన్నా స్టాప్ లాస్ పెట్టుకోవచ్చు. మార్కెట్ కంపల్సరీగా పైకి వెళ్ళేది, ఎందుకంటే ఇది చూసారా, ఇంత బిగ్ బేరిష్ క్యాండిల్ ఫార్మేషన్ అయిన తర్వాత మార్కెట్ అనేది అప్ సైడ్ మూవ్ అవ్వాలి. ఎక్కడైనా మూవ్ అవుతుంది, ప్రైస్ అనేది మూవ్ అవుతుంది, మన లెవెల్కి వస్తుంది. మూవ్ అవుతుంది. 1 minute చూద్దాం ఒకసారి. రిట్రేస్మెంట్ అయింది, క్రాస్ పర్ఫెక్ట్ డబ్ల్యూ షేప్ ప్యాటర్న్ దిస్ వన్. ఇది క్రాస్ సైడ్ క్రాస్ అండ్ రీట్రెస్ట్ చేస్తే మూమెంట్ అనేది. ఇది కూడా స్పిన్నింగ్ టాప్స్. పై ఇన్ఫర్మేషన్ యాక్చువల్ అయితే ప్రైస్ డౌన్ ఫాల్ అవ్వాలి, కానీ ఇది ఈ క్యాండిల్ ఇండికేషన్ వల్ల మన మూమెంట్ అనేది అప్ సైడ్ మూవ్ అయింది, డబ్ల్యూ షేప్ ప్యాటర్న్ ఫార్మేషన్ అయింది. బయ్యర్స్ అనేవాళ్ళు ఇంత డబ్ల్యూ షేప్ ప్యాటర్న్ ఫార్మేషన్ అయిందంటే ఎంట్రీ అయిపోతారు, మస్ట్ అండ్ షుడ్గా ఎంట్రీ అవుతారు అప్ సైడ్ అని మనం గుర్తుపెట్టుకోవాలి. ఇన్కేస్ ఇక్కడ డబ్ల్యూ షేప్ ప్యాటర్న్ ఫార్మేషన్ ఫెయిల్ అవ్వాలంటే ఇక్కడ ఏదవుతుంది, ఇక్కడ ఇది ఉందా ఈ క్యాండిల్, ఇది క్లోజింగ్ మర్బోజ్ బేరిష్ క్యాండిల్ అయితే ఇక్కడ నుండి మార్కెట్ అనేది ఇక్కడ డౌన్ఫాల్ అయ్యేది. ఇది క్లోజింగ్ మర్బోజ్ క్యాండిల్ ఫార్మేషన్ అవ్వాలి, క్లోజింగ్ మర్బోజ్ క్యాండిల్ ఫార్మేషన్ అవ్వాలి. ఇది వచ్చేసి కన్సాలిడేషన్ అవ్వాలి, ఇక్కడ రిజెక్షన్ అవ్వాలి, తర్వాత మార్కెట్ మూమెంట్ అయ్యింది అప్ సైడ్. రిట్రేస్మెంట్, అది లోయర్ స్పిన్నింగ్ టాప్ లోయర్ ఫార్మేషన్ అవుతుంది. ఇండికేషన్ అనేది కింద సైడ్ డౌన్ సైడ్ ఇండికేషన్ ఇది. నెక్స్ట్ క్యాండిల్ అనేది డౌన్ సైడ్ వస్తుందని ఉంటుంది మూమెంట్. చూసారా, ఇది స్పిన్నింగ్, ఇది న్యూట్రల్ క్యాండిల్, తర్వాత స్పిన్నింగ్ డోజీ, న్యూట్రల్ డోజీ, స్పిన్నింగ్ టాప్ వస్తుంది ఇండికేషన్. డౌన్ఫాల్ అవ్వచ్చు అంటావు. న్యూట్రల్ కండిషన్ ఫార్మేషన్ అవుతుంది.
ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఇంతే. నెక్స్ట్ వీడియోలో వేరే అయితే చూద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఓకే, థ్యాంక్ యూ.